నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. మన ఇండియన్ కల్చర్ మారిపోయింది. అసలు మన సంస్కృతి, మన వస్త్రాధారణ పూర్తిగా వేరు. కానీ మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఏమైనా అంటే అభివృద్ధి చెందుతున్నాం, డెవలప్ అవుతున్నాం. సో కాలం మారుతుంది, మనం కూడా మారాలి. సరే, ఎలా మారుతున్నాం? మారడం వల్ల, మన వస్త్రాధారణ మార్చుకోవడం వల్ల మనకి లాభమా నష్టమా? ఇది కూడా చాలా కీలకమైన అంశం. ఈరోజు దీని గురించి చర్చించుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎప్పుడైతే శివాజీ గారి ఇష్యూ వచ్చిందో ఇక్కడి చర్చల్లో కొన్ని అంశాలు వస్తున్నాయి. అంటే అది దారి మళ్ళింది అనుకోవాలా, లేదంటే ఇది సరైన చర్చలో అదంతా పక్కన పెడితే, ముఖ్యంగా మన కల్చర్ని, మన వస్త్రధారణని అన్నిటి నుండి మారిపోయాము అని, ఇది కాదు అసలైంది అని. దీనివల్ల లాభమా నష్టమా? ఇంకొకటి, అసలు దేనివల్ల మనం ఇలా మారాము? మీరేమంటారు? ఇప్పుడు అంటే నా అనుభవం ప్రకారం చెప్తున్నా. 30 సంవత్సరాలు ఆల్మోస్ట్ జర్నలిజంలో ఉన్నాను. అంతకుముందు కొంత సమాజాన్ని చూసిన నాకున్న చిన్నపాటి పరిజ్ఞానంతో నేను చెప్తున్నాను. ఇప్పుడు పెద్దోళ్ళు సామెత చెప్తారు. ఏం చెప్తారంటే, కొత్త ఒక వింత, పాత ఒక రోత అని. అంటే కొత్తది ఏదన్నా మనం చూసినప్పుడు దానికి మనం అట్రాక్ట్ అవుతాం జనరల్గా. అది హ్యూమన్ టెండెన్సీ. ఇప్పుడు మనకు అసలు ఇంతకుముందు అంటే నేను 80s ఆ ప్రాంతాన్ని తీసుకుంటే వెస్ట్రన్ కల్చర్ అనేది ఉండేది కాదు. తక్కువ, ఎక్కడో వెరీ రేరు వెస్ట్రన్ కల్చర్. సినిమాల్లో అక్కడక్కడ చూపిస్తుండేవాళ్ళు. 91 ఎప్పుడైతే మనకి రిఫార్మ్స్ స్టార్ట్ అయినాయో, అంటే ప్రపంచీకరణ, గ్లోబలీకరణ, సరళీకరణ అనేది స్టార్ట్ అయిందో, అక్కడి నుంచి మనకి వెస్ట్రన్ కల్చరు, ఎకానమీతో పాటు వెస్ట్రన్ కల్చర్ కూడా ఇంకా వేగంగా మనకి డంప్ అయింది. ఇప్పుడు మార్కెట్ చేసుకుంటారు. ఒక వస్తువుని తయారు చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకోవాలని అంటే వాళ్ళు ఏదో చెప్తారు, డెఫినెట్గా మనం కొనేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అప్పుడు స్టార్టింగ్లో జర్నలిజంలో ఉండేటప్పుడు నేను సిటీ బస్సులో సికింద్రాబాద్ నుంచి వచ్చేవాడిని ఆఫీస్కి. అప్పుడు ఒక అతను ఎక్కాడు, ఏది కూరగాయలు తురుముకునేటువంటి ఒక మిషన్. ప్యారడైజ్ దగ్గర ఎక్కాడు, బేగంపేట దిగాడు. అక్కడి నుంచి ఇక్కడికి 10 minutes మ్యాక్సిమం. కరెక్ట్గా అతను ఎక్కడ నుంచున్నాడు అంటే లేడీస్ ఉండే దగ్గర నుంచున్నాడు. నుంచొని డెమో ఇచ్చాడు, కూరగాయలు ఎలా ఈజీగా తురుముకోవచ్చింది. మీరు నమ్మరు, అతను ఎన్ని పీసులు తీసుకొచ్చాడు అన్నీ ఈ 10 నిమిషాలు అమ్ముకొని దిగి వెళ్ళిపోయాడు బేగంపేట దాంట్లో, బేగంపేట బస్ స్టాండ్లో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రొడక్ట్ తయారు చేసినటువంటి వాళ్ళు ఆ ప్రొడక్ట్ని అమ్ముకోవడానికి రకరకాల మార్గాల్ని ఎంచుకుంటారు. అది బిజినెస్ ప్రాక్టీస్. అలాగే ఈ డ్రెస్ కోడ్లు కానీ ఇవన్నీ కూడా వెస్ట్రన్ కల్చర్ మనకు వచ్చింది, వెస్ట్రన్కి సంబంధించినటువంటి. ఇంతకుముందు మనకి ఇక్కడ ఆ డ్రెస్లు, డిజైన్లు, మోడర్న్ అసలు ఉండేవి కాదు కదా. మ్యాక్సిమం వేసుకుంటే పంజాబీ డ్రెస్ ఉండేది. అది కూడా ఆ పంజాబీ డ్రెస్ కూడా కరెక్ట్గా ఉండేది. సో మనకు అక్కడి నుంచి సంస్కరణ నేపథ్యంలో, ప్రపంచీకరణ, సరళీకరణ నేపథ్యంలో వచ్చినటువంటి దాంట్లో ఈ కూడా వచ్చేసినాయి. దీంతో పాటు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఉమ్మడి కుటుంబాలు క్లోజ్ అయిపోయినాయి. ఉమ్మడి కుటుంబాలు ఉంటే మీకేమవుతుందంటే, ఒక నాయనమ్మ దగ్గర నుంచి వాళ్ళ అమ్మ కూడా ఉండేది అప్పుడు. వాళ్ళ అమ్మ, నాయనమ్మ తర్వాత అమ్మ తర్వాత ఇంకా, అంటే దాదాపు 3 తరాలు మినిమం ఉండేవి అప్పట్లో. ఇప్పుడు అసలు ఉమ్మడి ఫ్యామిలీలు లేవు, అడిగేవాళ్ళే లేరు. పెళ్లి చేసుకుని 4వ రోజు బయటకు పోయి కాపురాలు పెట్టుకోవటం. సో ఇక ఎక్కడుంటుంది మీకు ఆశ్చర్యకరం. చాలామందికి అంటే ఎబ్బెట్టు అనుకోకుండా ఉంటే నేను చెప్తాను. ఉమ్మడి ఫ్యామిలీలో పెళ్లి చేసుకున్న తర్వాత అప్పట్లో కలవాలంటే భార్యాభర్త లవర్స్ కనుక సీక్రెట్గా కలుస్తారు కదా, ఆ టైంలో కలవాల్సిన పరిస్థితి ఉండేది అప్పట్లో. ఇది ఉమ్మడి ఫ్యామిలీస్లో భార్యాభర్త, ఉమ్మడి ఫ్యామిలీస్లో అందరూ ఉంటారు కదా. కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు జనరల్గా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కలిసి ఉండాలనుకుంటారు. కాస్తే ఉంది అసలు కంటిన్యూ వదిలిపెట్టేస్తే మాట్లాడుకుంటూనే ఉంటారు కదా పెళ్ళైన కొత్తల్లో. అలాంటి వాళ్ళు జనరల్గా ఉమ్మడి ఫ్యామిలీ ఉన్నప్పుడు గౌరవం అనుకోండి, భయం అనుకోండి, వాళ్ళు కలవడానికి టైం దొరికేది కాదు. ఎప్పుడెప్పుడు మనకి రాత్రి అవుతుందా కలుద్దాం అన్న అదొక రకమైనటువంటి వాళ్ళు లవర్స్ లాగా
బిహేవ్ చేసేవాళ్ళు. లవర్స్ జనరల్గా అదే, అవును, పెడితే అట్లా కలవలేరు కదా, భయంగా కలుస్తారు కదా. సో ఆ టైప్లో ఉండేది, దొంగచాటుగా అలా ఉండేది. సో రాను కల్చర్ మారిపోయింది. ఇవాళ మ్యారేజ్ పెళ్లి చూపులకు వెళ్తే ఏం అడుగుతున్నారు, ఓపెన్గా మాట్లాడుకోవాలంటే. ఈవెన్ మాకు తెలిసినటువంటి వాళ్ళకి ఎదురైన సంఘటనే చెప్తాను నేను. ఒక మ్యాచ్ చూశారు ఒక అతను మా బంధువుల్లోనే. చూస్తే వాళ్ళిద్దరు అబ్బాయి మాట్లాడుకోవాలంటే సరే మాట్లాడుకొని అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ ఇద్దరు అంగీకరిస్తున్నారు. వెళ్ళారు. ఆ అమ్మాయి చెప్పింది ఏంటి తెలుసా, నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు, నువ్వు కనుక ఒప్పుకుంటే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నా కానీ నేను అతనితో వెళ్ళిపోతా అని చెప్పి క్లియర్గా చెప్పిందండి. నువ్వు డిసైడ్ చేసుకో, కానీ నువ్వు నచ్చలేదని చెప్పి వెళ్ళు మా వాళ్ళకని చెప్పాడు. ఆ అమ్మాయి చెప్పిందంట. సరే వీడు కొంచెం చమత్కారంగా లేదు నువ్వు నాకు నచ్చావు, నేను నచ్చానని చెప్తాను అని అంటే, సరే నువ్వు చెప్పుకో, పెళ్ళైన తర్వాత నేనైతే వెళ్ళిపోతాను. మావాడే కాబట్టి నాకు చెప్పాడు అది. అయ్యో. సో అంటే మావాడే అంటే మా బంధువులు. అదే అర్థమైంది. సో అట్లా అంటే నా ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి చెప్తుంటారు ఇవన్నీ. ఇట్టుంది మామయ్య పరిస్థితి, లేదంటే ఇట్టుందన్న పరిస్థితి అని చెప్తుంటారు. సో అది తర్వాత ఇంకా 2 ఎదురైనాయి అట్నే. అంటే తర్వాత ఇంకొక మ్యాచ్, రెండో మ్యాచ్ ఏంది తెలుసా, నేను మీ అమ్మ మా నాన్నని నేను చూడను. ఇది హైలైట్. ఇందాక జెన్యూన్, డైరెక్ట్గా ఇందాక జెన్యూన్. మీ అమ్మ నాన్న నేను చూడను, ఒకవేళ వచ్చినా కానీ 2-3 రోజులు ఉండి వెళ్ళిపోవాలి, అంతకుమించి నువ్వు ఉండకూడదు. ఇవి మ్యాచెస్లో జరుగుతున్నటువంటివి సంఘటనలు. ఇది నేను ఒప్పుకుంటాను సార్, నేను చాలాసార్లు చూసాను. ఎవరు ఒప్పుకున్నా నాకు ఇది తారసపడినటువంటి అంశాలు ఇవన్నీ. ఇప్పుడు ఇలా ఉంది ఇదంతా ఎందుకు వచ్చింది అసలు, సినిమా ప్రభావం ఎక్కువ ఉంటుంది మన మీద జనరల్గా. ఇప్పుడు ఇంతకుముందు సినిమా డ్రెస్సులు వేరే ఉండేది, జనరల్గా విడిగా సమాజంలో కట్టుకునే డ్రెస్సులు వేరే ఉండేవి. సినిమాల్లో కూడా మీకు అబ్జర్వ్ చేస్తే కనుక హీరోయిన్ కట్టుకునే డ్రెస్సులు వేరు ఉంటాయి. ఒకవేళ మీరు ఏదన్నా అంతకు మించి చూపించాలనుకుంటే ఒక వ్యాంప్ క్యారెక్టర్ని ఒకటి క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసి దాన్ని ఆ క్యారెక్టర్ని సపరేట్గా చూపించేవాళ్ళు. అంటే ఒక మెసేజ్ సమాజానికి క్లియర్ కట్గా ఏం పంపిస్తున్నారంటే ఇది పద్ధతి కాదు అనేది చూపించారు సినిమాల్లో. అప్పట్లో క్లియర్గా అర్థమయ్యేది. ఇప్పుడు వ్యాంప్ క్యారెక్టర్లు అది ఎందుకు వేసేవాళ్ళు, వ్యాంప్ క్యారెక్టర్లు హీరోయిన్ లేరు. హీరోయిన్ అనేది ఎలా ఉండాలి, సంసారపక్షంగా ఉండాలి అనేటువంటిది ఆ డ్రెస్ కూడా అవన్నీ చూపించేవాళ్ళు. వ్యాంప్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇలా చూపించేవాళ్ళు. అంటే రెండింటికి క్లారిటీ ఉంది, చూసే వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. కానీ రాను ఏమైంది, సినిమాల్లో వ్యాంపే హీరోయిన్ యాంప్ లాగా తయారు చేశారు కదా. సరిగ్గా ఇక్కడే తేడా వచ్చింది సమాజంలో. హీరోయిన్లు లేకపోతే హీరోలు మోడర్న్ డ్రెస్లు వేసుకుని, ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు, లేడీస్ అనే కాదు, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏదో ఒక అండర్వేర్ కింద కనబడేటట్టు ఒక డ్రెస్ వేసుకున్నాడు ఆయన. గుడుంబ శంకర్ ఏదో సంథింగ్ గుడుంబ శంకర్, అలాంటి డ్రెస్లు వేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాంటి ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు. అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేస్తారు వాళ్ళంతా. అదే ప్యాంట్ మీద ప్యాంట్ లాగా ఏదో డిజైన్ ఒకటి. ఇప్పుడు జెంట్సే కాదు, లేడీసే కాదు, జెంట్స్ కూడా నేను చెప్తాను ఇప్పుడు అవి వచ్చినాయి కదా. మరి దాన్ని ఇప్పుడు ఒక లేడీసే కదా, జెంట్స్ కూడా మరి అండర్వేర్ కనపడేటట్టు వేసుకునేది ఏంది మరి. సో అలాంటివి ఉన్నాయి. దీనికి ఇలాంటి పద్ధతులు మారడానికి, సమాజం ఈ విధంగా తయారడానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. ఇంకోటి మనం పొలిటికల్గా చెప్పి, అంటే పొలిటికల్గా నేను జర్నలిస్ట్ కాబట్టి కొద్దిగా పొలిటికల్గా సమాజంలో ఎలా మార్పులు వచ్చినాయి, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు అంతకుముందు పెద్ద చిన్న అనేది ఉండేది గ్రామాల్లో. మరి అది ఇంతకుముందు మనకి మున్సిపు కరణాలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు గ్రామాల్లో. ఎందుకో మరి సమాజం వాళ్ళకు గౌరవం ఇచ్చేది అప్పట్లో. ఆ గౌరవమో లేకపోతే భయమో వాళ్ళంటే తెలియదు, కానీ వాళ్ళే మొత్తం అక్కడ ఏమి గొడవలు లేకుండా, లేకపోతే ఈ కొంచెం పద్ధతి తప్పిన వాళ్ళని కొద్దిగా పద్ధతులు పెట్టేవాళ్ళు. మరి అది పోయిన తర్వాత ఇప్పుడు ఎవరికి వాళ్ళు అయ్యారు. ఇప్పుడు అసలు ఇంతకుముందు తాగుపోయేవాళ్ళు, అంటే తాగి రోడ్లోకి వచ్చేవాళ్ళు కాదు. ఇవాళ పరిస్థితి ఏంది, తాగి సైలెన్సర్ రోడ్డు తీసి రోడ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకుముందు అలాంటి వాళ్ళని కట్టడి చేసి పెద్దవాళ్ళు ఉన్నారు అప్పట్లో. కానీ ఇవాళ వాళ్ళని కదిలించే పరిస్థితి, వాళ్ళని చూసి భయపడి పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇంకొక విచిత్రం నేను చెప్తా, నాకు బాగా తెలిసినటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి పిల్లల గురించి చెప్తా నేను. పిల్లల్ని గాలికి పెంచారు. గాలికి పెంచి ఆ ఊర్లో వీడినే ఒక తాగుబోతుడిగా మార్చేసి వాడి చేతనే ఒక 10 మందిని తయారు చేసి వాళ్ళే సైలెన్సర్ రోడ్ తీసి
మోటార్ బైక్ చుట్టూ ఊరు చుట్టూ తిరిగితే వాడేదో పెద్ద తోపు అని చెప్పేసి వీళ్ళందరూ భయపడుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. భయపడటం కాదు అది, వాడితో ఎందుకు గాలి పెడతాడని వీళ్ళు కాముకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మావాడి టన్ను పెట్టే కదా వీళ్ళందరూ భయపడుతున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. ఆ ఊళ్ళో జనాలు ఏమనుకుంటున్నారు, భయపడటం కాదు వాడి గాలివాడు అని చెప్పేసి కాముకుంటున్నాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఓ ఇలా ఉంటేనే సమాజంలో మనం అంటే రెస్పెక్ట్, భయం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లాంటి అభిప్రాయ భేదాలు ఒకటి, మార్పులు ఒకటి, గందరగోళం చాలా సమాజంలో ఇవాళ ఉండే పరిస్థితుల్లో. శివాజీ గారు ఒక మంచి సబ్జెక్ట్ని రైజ్ చేశారు అనుకుంటున్నాను నేను. చర్చ జరగడం మంచిది. అంటే సరైన మార్గంలో కాకపోయినా ఒక చర్చకి ఒక పెద్ద ఇది కంటిన్యూ కావాలి, ఈ చర్చ కంటిన్యూ కావాలి. ఒక విధంగా చెప్పాలంటే ఆయన కూడా అన్ని పద్ధతిగా మాట్లాడుంటే ఈ రోజు ఇంత చర్చ రాదు కదా సార్. ఆయనకు అన్ని పద్ధతిగా మాట్లాడితే చర్చ కూడా వచ్చిండేది కాదు. అందరితో పోయి సరే, మంచి చేయడం మొత్తం మీద మంచి సబ్జెక్ట్ చర్చలోకి వచ్చింది. Okay, ఇక్కడ ఎవరు ఎలా ఉండాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది కొన్ని రోజులకి చర్చలు మొదలు పెడితే. నేను అదే అనేది, ఎవరిని తప్పుపట్టడం లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళకుండొచ్చు. నా అభిప్రాయం నాకు ఉంటుందండి. ఇప్పుడు ఎక్కడ దగ్గర ప్రకృతిలో ఉండే బ్యూటీనెస్ ఏంది తెలుసా, మీకు నచ్చిన వాళ్ళు నాకు నచ్చరు, అంతే. నాకు నచ్చిన వాళ్ళు మీకు నచ్చరు, మన ఇద్దరికి నచ్చిన వాళ్ళు ఇంకొకరు నచ్చరు. ఏ ఇద్దరు మనుషులు ఒక రకంగా ఉండరు, అంతే. ఏ ఇద్దరు అభిప్రాయాలు ఒక రకంగా ఉండవు, ఏ ఇద్దరు మైండ్ సెట్ ఒక రకంగా ఉండవు. మీరు కావాలంటే చూసుకోండి, ఎంతగానో తేడా ఉంటుంది. దట్ ఈస్ నేచర్ బ్యూటీ. అసలు నేచర్ గురించి, నేచర్లో ఉన్న బ్యూటీనెస్ గురించి ఆలోచిస్తే ఇవన్నీ ఉండవు అసలు. రైట్. ఇప్పుడు కాకి జీవితం తీసుకోండి, కాకి అంటారు కదా, కాకిని మన నల్లగా ఉంటుంది, కాకిలాగా ఉన్నది అంటారు కదా. కానీ కాకిలాగా సంసారం చేయమంటారు పెద్దోళ్ళు. దాంట్లో ఎంత విస్తృతార్థం ఉంది. కాకిలాగా సంసారం చేయమంటారు, చాలా సీక్రెట్గా చేసిద్దంట అది. తర్వాత చిలక గోరింకలు అంటారు, చిలకలాగా ఉంటారు అంటారు. చిలకి ఒక ఏందో తెలుసా, చిలక జీవితానికి ఫేమస్ ఏంటి, జీవితంలో ఒకరితో తప్ప రామచిలక అంటారు దాన్ని. ఎందుకంటారు రామచిలక అంటే ఏకపాత్రి యువతం, రామచిలక అంటారు. ఇవన్నీ ప్రకృతి నేర్పించినటువంటి సత్యాలు, ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ధర్మాలు. ఇవి మనకి ఎవరికి అర్థం కావు. మనకు అర్థమైనా కానీ ఆవగిందంతలో అర్ధభాగం కూడా ఉండదు. అందుకే అవి తెలియకనే మనం అవగాహన లోపం కారణంగా మనం ఎవరన్నా ఏదన్నా చెప్పినప్పుడు మనం విన్నా కానీ ఖండిస్తాం. అది మనకు అలవాటైపోయింది సార్, అలవాటైపోయింది. ఇది బ్రిటిష్ వాడు వేసిన పోయిన ఇత్తనం. ఆ బ్రిటిష్ వాడి తర్వాత ఇప్పుడు అమెరికన్ కల్చర్ వచ్చింది, క్రిస్టియన్, అక్కడి నుంచి పాశ్చాత్యం, క్రిస్టియానిటీ, ఇవన్నీ. మనకు ఒరిజినల్ క్రిస్టియన్స్ ఆడున్నారు, కన్వర్టెడ్ కదా మనకు ఉంది. అసలు మన సైడ్ అంతా కన్వర్టెడ్, ఎవరు లేరు. అదే ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ అంశాలు చర్చకు రావాలి, కంటిన్యూ కావాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి చర్చలు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.